నేను చాలాసార్లు నీకు కాల్ చేశాను. నా కాల్ అని తెలియగానే నువ్వు కట్ చేసేస్తున్నావు. ఆ తర్వాత నువ్వు ఒకసారి కూడా కాల్ అటెండ్ చేయలేదు. అందుకనే నువ్వెక్కడికి వచ్చావా? నువ్వు వస్తావని తెలుసుంటే నేను ఫోన్ తీసుండేవాణ్ణి. నా కంట్లో పడకుండా ఇన్నాళ్ళు దాక్కొని తిరుగుతున్నావు కదా. హే, 2 రోజులు వెతికి చూసి తిరిగి వెళ్ళిపోతాం అనుకున్నాను. వెంటనే తిరిగి వెళ్ళిపోలే. స్పోర్ట్స్లో డెప్యుటేషన్ తీసుకునే వచ్చాను, డైవింగ్ ఇన్స్ట్రక్టర్గా. ఓరి దేవుడా. ఇలా చూడరా, నాకొక విషయం తెలియాలి. నువ్వే కనుక్కొని చెప్పాలి. ఏంటి? ఇక్కడున్న నేవల్ బేస్లో నజీబ్ ఇమామ్ అనే పేరున్న సబ్ లెఫ్టినెంట్ ఉన్నారు. ఆయనకున్న పేరు ఏజ్ను బట్టి చూస్తే నాదిరా బ్రదర్ అని నాకు ఒక సందేహం. అయితే కాదురా, తను ఎక్కడుంది, ఏం చేస్తుందని తెలుసుకోవడానికైనా ఆఖరి ప్రయత్నం రా ఇది. నేను స్వయంగా వెళ్ళానంటే వాడు ఖచ్చితంగా వాడు కనిపెట్టేస్తాడు. తర్వాత అంతా వేస్ట్ అయిపోతుంది. ఇందులో ఛాన్స్ తీసుకోవడం అంత కష్టంరా. అందుకని నువ్వే నాకు నోరు ముయ్యరా, ఇక్కడి నుంచి దూకి చావు. 40 ఏళ్ళొచ్చాయి, బుద్ధి లేని గాడిద ఇంకా ఏడుస్తున్నాడు ఆ పాత ప్రేయసిని తలుచుకొని. ఈ విషయంలో ముందు నీకు హెల్ప్ చేయడం వల్ల నా జీవితమే నాశనమైంది. అదంతా ముగిసిపోయిన కదరా. ముగిసిపోలేదురా, వ్యామోహం, ప్రేమ వ్యామోహం. ఫ్రెండ్, వాడి ప్రేమ పిచ్చి.